మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు వేళ మీకు శుభములు చెబుతూ వస్తుంటున్నాం. దేవాది దేవుడు మనల్ని ప్రేమించి జూన్ మాసపు అద్భుతమైన రీతిలో 20వ తారీఖు అనగా 3వ ప్రభుదినం వరకు మనం నడిపించినాడు. అందుకు ప్రభుకి ఎంత వందనస్తులమై ఉంటున్నాం. కనుక పరిశుద్ధ గల బలలో పాలు పంపులు కలిగి ఉండడానికి గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానిస్తాం. 1వ సమూయేలు గ్రంథం పుస్తకం 21వ అధ్యాయము 1 నుండి 6 వచనాల్లో ఉన్నటువంటి లేఖన భాగాల్లో నుండి కొన్ని ఆత్మీయమైన సత్యాలు మనం నేర్చుకుందాం. మార్చి చదువుకుంటాం. పేజ్ నెంబర్ 242 ఆధార గ్రంథంలో. దావీదు నోబులో యాజకుడైన అహీమెలెకు వద్దకు వచ్చెను. అయితే అహీమెలెకు దావీదు నాకు భయపడి నీవు ఒంటరిగా వచ్చితివేమని అతను అడుగగా రాజు నాకు నిర్ణయించి ఏదో అది ఎవరితో నేను చెప్పుకుంటాను. నేను నా పని వారిని ఒకనొక చోటికి వెళ్ళ నిర్ణయించుతుంది. నా యొద్ద ఏమి ఉన్నది, నీ యొద్ద ఏమి ఉన్నది? 5 రొట్టెలు కానీ మరేమీ కానీ ఉండినాడులా అది నాకిమ్మని యాజకుడైన అహీమెలెకుతో అనగా, యాజకుడు సాధారణమైన రొట్టె మేత లేదు అని వారు స్త్రీలు పేయడంగా ఉన్నవారైతే ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావీదు. అందుకు దావీదు, నిజముగా నేను బయలుదేరి వచ్చినప్పటి నుండి ఈ 3 దినములు స్త్రీలు మాకు దూరముగానే ఉన్నారు. పనివారి బట్టలు పవిత్రములే. ఒకవేళ మేము చేయు కార్యములు అపవిత్రమైనలేమి, ప్రజాజ్ఞను బట్టి అది పవిత్రముగా ఎంచదగను అని యాజకునితో అనెను. అంతటా యెహోవా సన్నిధి నుండి తీసివేయబడిన సన్నిధి రొట్టెలు తప్ప అక్కడ వేరు రొట్టెలు లేకపోగా వెచ్చని రొట్టెలు వేయదిన ముందు తీసివేయబడిన ప్రతిష్ఠిత రొట్టెలను యాజకుడు అతనికి ఇచ్చింది. రండి ప్రార్థనలో చూస్తాం. సర్వకృపాణులకు తండ్రి, మహిమోన్నతుడకు మా దేవా, ఉదయకాలపు వేళ పరిశుద్ధమైనటువంటి బలలో ప్రవేశించడానికి నీ గ్రంథంలో ఉన్నటువంటి విలువలు లేఖన భాగాల వైపు మా హృదయాలు పరుస్తూ ఉండగా నీవే నీ స్వరముతో మాట్లాడుతారండి. మాకు కావలసిన ఆత్మ సంబంధం హెచ్చరికలు అనుకరించము. ఈ యూట్యూబ్ ద్వారా వినే వారికి అనేకుల జీవితాల్లో కూడా ఆశీర్వాదకరమైన ఆత్మీయతను మీరే సింహాసనం నుండి అందిస్తారండి. నిష్ప్రయోజక దాసుని కలువరి రక్త ప్రోక్షణ కోరుతూ వస్తుంటున్నాను. మీరు మాత్రమే కెరూబుల మధ్య నుండి మాట్లాడతారండి తండ్రి. మహిమ కలిగిన సింహాసనం నుండి మాట్లాడతారండి. అనేకుల జీవితాలకు ఆశీర్వాదకరమైన వాక్కును అనుగ్రహించండి. ఈ స్థలం పవిత్రపరచబడిన గాక, నీ వాక్యం పరిశుద్ధపరచబడిన గాక, మీ నామము హెచ్చింపబడిన గాక. తద్వారా నీ ప్రజలుగా మేము దీవించబడి నిన్ను సేవించి ఆరాధించి యోగ్యమైన రీతిలో ప్రభు బలలో ప్రవేశించడం కాక తండ్రి మమ్మల్ని సిద్ధపరచుము. నీ కృపాసనం దగ్గర ధైర్యంతో ప్రవేశించడానికి కావలసిన నీ మాటను తండ్రి మీరే సంధిస్తూ రమ్మని హృదయాంతరంగాల్లో కార్యకారి చేయమని వందనములు చెల్లిస్తూ యేసువారి శ్రేష్ఠ నామని ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యాజకుడైనటువంటి అహీమెలెకు వద్దకు దావీదు వచ్చినాడు. ఈ దావీదు దాదాపుగా మరణాపేక్ష కలిగిన వాడుగా, మరణ భయంతో ఎట్టి పరిస్థితిలో కూడా చనిపోవలసిన పరిస్థితుల మధ్యన యోనాతాను తను పంపివేసినప్పుడు తనతో ఉన్న వారికి ఆహారము కావలసిన పరిస్థితుల మధ్యన నోబులో ఉన్న అహీమెలెకు దగ్గరకు వచ్చినాడు. అయితే అహీమెలెకు రాజుని దావీదుని అడిగాడు, ఏమైనా నువ్వు ఒక్కడే వచ్చేవేంటి? అప్పుడు దావీదు అంటాడు, రాజు ఒక పని నిర్ణయించాడు, నేను నీకు ఆజ్ఞాపించిన పని ఏందన్నది ఎవరితో చెప్పొద్దు,
నీవు మాత్రం ఆ పని చేసుకురాని నన్ను పంపించాడు. నేను నా పని వారిని ఒక చోటకు నిర్ణయించాను. ఇప్పుడు వాళ్ళకి మాకు అందరికీ తినడానికి ఆహారము అవసరం. దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తాన్ని చేయటానికి, దేవుని రాజ్యానికి ప్రవేశించడానికి ఈ ఆత్మీయమైన సహవాసముతో కూడిన ఆహారం ఎంతైనా అవసరమై ఉంటుంది. అందుకని ఇప్పుడు తన దగ్గర ఉన్నటువంటి రొట్టెల యొక్క విలువలు జ్ఞాపకం చేయబడుతున్నాం. ఇవి 3వ వచనంలో నీ యొక్క ఏమి ఉన్నది 5 రొట్టెలు కానీ మరేమి ఉండినడన నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రొట్టెలు యాజకుల దగ్గర ఉన్నటువంటి రొట్టెలు. దావీదు కోరుకున్న రొట్టెలు యాజకుల దగ్గర ఉన్నటువంటి రొట్టెలు కోరుకున్నాడు. కాబట్టి యాజకుడు అంటే దేవుని యొక్క చిత్తాన్ని చేసేవాడు. విల్లింగ్ ఆఫ్ గాడ్. ప్రీస్ట్ ఈజ్ ద విల్లింగ్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తాన్ని చేసేవాడే యాజకుడు. ఇప్పుడు యాజకుడు చేతుల నుండి తీసుకుంటున్నాడు అంటే అవి దేవుని చిత్త ప్రకారంగా వచ్చినవని దావీదు ఎరుగుతూ వచ్చినాడు. ఇవి యాజకుని చేతుల నుండి వచ్చారట. ఒకవేళ తన ఆకలిగా ఉంటే, అరణ్య ప్రదేశంలో ఉంటే ఏదైనా ఫలాలు తిని ఆకలి తీర్చుకోవచ్చు. కానీ ఇవి ఎంతో విలువైనవిగా ఎరిగాడు. అంటే యాజకుని గార్మెంట్స్ అన్నీ విలువైనవే. అతను వేసుకునే ఆభరణాలు కానీ, అతను వేసుకునే వస్తువులు కానీ, లేదా అతను వేసుకునే ఎఫోదు కానీ, లేదా ఆయన చేతులు పవిత్రమైనవి. ఎందుకంటే పాత నిబంధన కాలంలో యాజకుడు అంటే బలులు అర్పించాలి. వాడు తీసుకొచ్చే బలి పశువును ఆ రక్తాన్ని చిందించాలి. ఆ బలి పశువు రక్తంతో పరిశుద్ధ స్థలంలోకి వెళ్లే ముందు తన కొరకు కూడా తను ప్రతిష్ఠించుకోవాలి. అంటే ప్రీస్ట్ ఈజ్ ద హోలీ అనే సంగతిని జ్ఞాపకం చేయబడ్డారు. కాబట్టి ఈ రొట్టె ఎంతో పరిశుద్ధమైందని దావీదు ఎరుగుతూ వచ్చినాడు. కాబట్టి ఇప్పుడు దావీదు తనతో ఉన్నవారు తినే రొట్టె మొట్టమొదట ఇట్ ఈస్ టేకెన్ ఫ్రమ్ ది ప్రీస్ట్. సేవకుని చేతుల నుండి తీసుకునే రొట్టె అనగా ప్రతిష్ఠితమైనది, లేదా పరిశుద్ధపరచబడింది, లేదా దేవుని చిత్తాన్ని చేసేది. దేవుని చిత్తమంతా రొట్టెలో ఉందని తాను ఎరగలిగిన వాడిగా ఉంటున్నాడు. కనుకనే ఉదయకాలంలో ప్రభు బలలో ప్రవేశిస్తున్న నీవు నేను కూడా ఈ రొట్టె దేవుని చిత్తాన్ని చేయించేది, ఈ రసం దేవుని చిత్తాన్ని చేసేది. ఇదెంతో ప్రతిష్ఠితమైన చేతుల్లో నుండి వచ్చేది, ఇదెంతో పవిత్రపరచబడిందని సంగతి ఉదయకాలంలో జ్ఞాపకం చేయబడుతుంది. సో ఇది యాజకుని చేతిలో ఉన్న రొట్టె. రెండవదిగా అంటాడు 4వ వచనంలో, యాజకుడు సాధారణమైన రొట్టె నా యొద్ద లేదు. ఈ రొట్టెకు 2వ పేరు పెట్టాడు, సాధారణమైన రొట్టె, ద కామన్ బ్రెడ్ అంట. అంటే కామన్ థింగ్స్ నా దగ్గర లేవు. ఎర్త్లీ థింగ్స్, భూ సంబంధమైన సంగతులు, భూ సంబంధమైన సంగతుల మధ్యన ఉండే రొట్టె కాదు. ప్రభు యేసుక్రీస్తు యొక్క శరీరపు పాత్ర ఇది భూ సంబంధమైనది కాదు. యేసు ప్రభువు చెప్పాడు, నేనిచ్చే ఆహారము జీవపు ఆహారం. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయము 33. పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమైనది మీతో నిత్యముగా. పరలోకము నుండి దిగి వచ్చే ఆహారము, లోకానికి జీవమిచ్చే ఆహారము, దేవాది దేవుడు అనుగ్రహించిన ఆహారం. కాబట్టి అలాంటిది
అలా భూ సంబంధమైంది నా దగ్గర ఏమీ లేదు. ఒకవేళ ఇది దావీదు గారు తనతో ఉన్నవారు కూడా అనుకుని ఉండొచ్చు, ఇశ్రాయేలు అరణ్యంలో మన్నా భుజించారు, మన్నాలాగా ఇది తింటే సరిపోద్దేమో అనుకోవచ్చు. అట్లా అనుకోవడానికి వీళ్ళే. ఎందుకంటే ఇది నా దగ్గర సాధారణమైన రొట్టె లేదు, కామన్ థింగ్స్ లేవు నా దగ్గర. సామాన్యమైనటువంటి మానవ కల్పితమైంది, ఇంకా చెప్పాలంటే అవుట్వర్డ్ అపియరెన్స్ చూపించేది కాదు, బాహ్య సంబంధమైనటువంటి సంగతులు చూపించే ఇది రొట్టె కాదు, ఆంతరంగికమైన సంగతులు చూపించే రొట్టె. యేసుప్రభువు తన శిష్యులతో ఇచ్చేటప్పుడు మీరు దీనిలోనే తిన్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటే నా జ్ఞాపకాలు మీ లోపలికి వెళ్ళాలి. దాని పౌలు అపోస్తలుడు అంటాడు, ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి అంటే లోపలికి వెళ్ళాలి, బయటకు ఉండేది కాదు. బయటకు వచ్చేప్పటికి తినొచ్చు, తర్వాత దాని సంగతి మర్చిపోవచ్చు, కానీ లోపలికి అంటే పరీక్షించుకో. ఆంతరంగిక స్వభావం నూతనపరచబడడానికి ఇవ్వబడినటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రెడ్ ఆఫ్ ప్రీస్ట్, సెకండ్లీ ఇట్స్ నాట్ ఏ కామన్ బ్రెడ్, సాధారణమైన రొట్టె కాదు అనే సంగతిని గుర్తు చేస్తుంది. అంటే విశ్వాస జీవితం ప్రతిష్ఠింపబడిన లేకపోతే యాజకత్వం కలిగిన జీవితానికి సాదృశ్యంగా కనబడతా ఉంది. ఈ రొట్టె నీవు నేనుగా ఉండాలి. రెండోది కామన్ థింగ్స్, భూ సంబంధమైన ఎర్త్లీ థింగ్స్ ఏమాత్రం లేకుండా జాగ్రత్త పడాలని ప్రభు జ్ఞాపకం చేస్తుంది. మూడవదిగా 1వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయము వచనము 4వ వచనం 2వ భాగంలో అంటాడు, ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవరి దావీదుతో శాంక్టిఫికేషన్ బ్రెడ్ అంటే శాంక్టిఫికేషన్. ఎంతగా శాంక్టిఫికేషన్ అంటే ఏ కోణంలో చూసినా పవిత్రత కనపడాలి. లేవియాకాండం 20వ అధ్యాయం, లేవియాకాండ పుస్తకం 20వ అధ్యాయము 7వ వచనం. ఇదంతా కూడా 20వ అధ్యాయం ఒక భయంకరమైన అధ్యాయం, అన్ని సంగతులు ధ్యానించలేక 7వ వచనం. కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులైనడి, నేను మీ దేవుడని యెహోవాను. తర్వాత వచనం 25 లాస్ట్ భాగంలో 26 మొదటి భాగం, మీరు నాకు పరిశుద్ధులై ఉండవలను, యెహోవాను నేను పరిశుద్ధులను, మీరు నా వారై ఉండినట్లు. కాబట్టి మీరు పరిశుద్ధులై వేరు పరిశుద్ధులైన తర్వాత వస్తాం. కాబట్టి ఇక్కడ ఏమంటారంటే ఎంత కూడా ఏంటంటే ఎంత పరిశుద్ధత కావాలంటే 6వ వచనంలో కర్ణపిశాసి, సోదె, వ్యభిచారం ఇలాంటిది ఉండొద్దు. తర్వాత 9వ వచనంలో తండ్రిని కానీ తల్లిని కానీ దూషించొద్దు. ఇవన్నీ కూడా అపరిశుద్ధ పరిచయమే. చూడు 9వ వచనం, వాడు తన తండ్రినో తల్లినో దూషించిన గనక తన శిక్షకు తానే కారకుడు. కాబట్టి ఇదంతా కూడా భయంకరమైన సంగతి. అందుకనే ఇది ప్రతిష్ఠిత రొట్టె అంటే శాంక్టిఫికేషన్. తండ్రినేమో దూషిస్తున్నాం మేము, తల్లినేమో దూషిస్తున్నాం మేము, కర్ణపిశాసి, సోది లాంటి భయంకరమైన బయట సంబంధమైనటువంటి సహవాసాల్లోకి వెళుతున్నాం మేము. లేక ఇంకా అంటాడు, ఒకవేళ అక్కడ చూడండి దయచేసి ఆ వ్యభిచారం గురించి రాస్తూ ఏమంటాడంటే తండ్రి భార్యతో వ్యభిచారం చేయకూడదు, 12వ వచనం, ఒకడు తన కోడలితో శయనించిన వారిద్దరికీ మరణ శిక్ష. అంటే వాయు వరుస లేకుండా జీవించే జీవితం కూడా పవిత్రపరచాలి, సైంటిఫికేషన్. అందుకనే మొట్టమొదట ఇది యాజకుని చేతిలో నుండి రొట్టె, రెండవది ఏమాత్రం సామాన్యమైన రొట్టె కాదు, మూడవది ఇది ప్రతిష్ఠితమైన రొట్టె, నాలుగవదిగా రండి 1వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయము తర్వాత 6వ వచనం, అది సన్నిధి రొట్టెలు అంటాడు కదా. అక్కడ అంతటి యెహోవా సన్నిధి వచ్చేసి
సన్నిధి రొట్టెలు, ద బ్రెడ్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్, దేవుని సన్నిధి రొట్టెలు, తీయబడినటువంటి నిర్గమాకాండ పుస్తకం 29వ అధ్యాయము 31-32. మరియు పొట్టేలు తీసుకొని వండవలెను. అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గర ఆ పొట్టేలు మాంసమును గంపలోని రొట్టెలను తినవలను. ఇంకా వారిని ప్రతిష్ఠ చేయటకును వారిని పరిశుద్ధపరచుటకును వేటి వల్ల ప్రాయశ్చిత్తము చేయబడెను వాటిని వారు తినవలెను. అవి పరిశుద్ధమైనవి కనుక. చూసారా, అన్యుడు వాటిని తినక. ఎవరైతే నిర్ణయించబడ్డారో వాడు తినాలి, ఎక్కడైతే నిర్ణయింపబడ్డో అక్కడ తినాలి, ఎట్లయితే నిర్ణయింపబడో అట్లా తినాలి. శాంక్టిఫికేషన్ అంటే అంత విలువ. సన్నిధి రొట్టెలంటే దేవుని సాన్నిధ్యంలో నుండి ఆ గంపల్లో నుండి రొట్టెలు తీసి అహరోనుకు అతని కుమారులకు పెట్టాలి, అందరికి పెట్టము. ఎందుకంటే అది అభిషేకాన్ని బట్టి వచ్చింది. అవి దేవుని సన్నిధిలో నుండి వచ్చింది, వారి కుమారులను ప్రతిష్ఠించడం ద్వారా వచ్చింది. ఈనాడు దేవుని ప్రజలంగా మనము ఈ విలువను ఎదగాలి. ది అలోడ్ బ్రెడ్స్, దేవుని సన్నిధిలో ఇవ్వబడినటువంటి ఇవి లోకంలో ఎక్కడ దొరికే కాదు. లోకంలో 4 రొట్టెలు కొనుక్కోవచ్చు, ఇంకా రొట్టెలు కొనుక్కోవచ్చు, ఏవో తినొచ్చు, కానీ అట్లా కాదు. కాబట్టి దేవుడు దీనికి అనుగ్రహింపబడిన 4వ ఆధిక్యత ఏంటంటే ఇట్స్ ద బ్రెడ్ ఆఫ్ గాడ్స్ ప్రెసెన్స్. అందుకనే యేసుప్రభువు వారు 5 రొట్టెల నుండి చేపలు పంచినప్పుడు ఇవి సన్నిధి రొట్టెలు అనలేదు. 7 రొట్టెలు కొన్ని చేపలు పంచినప్పుడు ఇవి సన్నిధి రొట్టెలు అనలేదు. పరిసయ్యుని ఇంటి దగ్గర భోజనం చేసినప్పుడు ఇవి సన్నిధి రొట్టెలు అనలేదు. బేతనియాలో లాజరు మరియా మార్త ఇంటి దగ్గర రొట్టె తిన్నప్పుడు ఇవి ప్రతిష్ఠిత సన్నిధి రొట్టెలు అనలేదు. కానీ ఆయన అప్పగింపబడే రాత్రి అన్నాడు, పస్కా అన్నాడు, దేవుని సాన్నిధ్యముతో వచ్చే రొట్టె, దీంట్లో మీరు తినండి, నన్ను జ్ఞాపకం చేసుకోవచ్చు. మీరు కూడినప్పుడు ఈ విలువలను కాపాడండి, అందుకే దేవుడు వీటిని ఇస్తూ వచ్చినాడు. కాబట్టి మొట్టమొదట నీవు నేను యాజకత్వం కలిగిన వారు మనసులో ఎదుగుదాం. రెండవది నీవు నేను సామాన్యమైన వారు కాదు, అసమానమైన వారు మనసులో జ్ఞాపకం చేసుకుంటున్నాం. మూడవది నీవు నేను ప్రతిష్ఠితమైన వారము, పరిశుద్ధపరచబడిన వారు మనసులో జ్ఞాపకం చేసుకుంటున్నాం. నాలుగవది దైవ సాన్నిధ్యాన్ని కలిగిన వ్యక్తుల సంగతిని జ్ఞాపకం చేయబడుతూ వస్తుంటున్నాం. ఐదవదిగా రండి, సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనంలో యెహోవా సన్నిధి నుండి తీసివేయబడిన సన్నిధి రొట్టెలు తప్ప అక్కడ వేరే రొట్టెలు లేకపోగా వెచ్చని రొట్టెలు వేగి తినమందు చాలు. వేరు రొట్టెలు లేవు. వేరు రొట్టెలు అంటే ఇట్స్ నాట్ ఏ మిక్సింగ్ బ్రెడ్స్ అంటే కొంచెం అయ్యి కలిపేసేసి ఎక్కడ పెట్టి తీసుకెళ్ళమన్నట్టుగా లేవు. వేరు రొట్టెలు లేకపోగా దేర్ ఇస్ నో మిక్సింగ్ ఎట్ ఆల్. ఎట్టి పరిస్థితుల్లో మిశ్రితమైనటువంటి వాతావరణం క్రైస్తవ జీవితానికి మంచిది కాదు. ఏదైతే ఉండాలో అది. అందుకనే మిశ్రిత జనం అక్కడ ఉండాలంటాడు. ఒకటో ఆ సంఖ్యాకాండం 11వ వచ్చారు. మిశ్రిత జనం ఏం కోరుకుంటారంటే మన్నా కంటే కూడా కీరకాయలు, దోసకాయలు, కూరాకులు ఇవి కోరుకుంటారు. దేవుడేమో మన్నాను పంపిస్తే ఈ మన్నా కాక మాకేది అంటే మిశ్రితమైనటువంటి జీవితం, ఇది కాకుండా వేరేది కోరుకోరు. ఈ విలువలు కాకుండా వేరే విలువలు అంటే ఇట్స్ వెరీ డేంజరస్. క్రైస్తవ జీవితంలో మిశ్రితం కలిసింది అంటే రుచి కలిగిన మన్నా కంటే రుచి లేని దోసకాయ,
గొప్పదిగా కనపడవచ్చు. సంఖ్యాకాండం వారి మధ్య మిశ్రిత జనం మాంసాపేక్ష కనపరచగా మరలా ఏడ్చి మాకు ఎవరు మాంసం పెట్టారు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకము వచ్చుతున్నవి. ఇప్పుడు మా ప్రాణము మిశ్రితమైన వాతావరణం, మిశ్రితమైన కూరలు గుర్తొస్తాం. యాక్చువల్గా ఏమి లేకుండా చక్కగా రుచి దాంట్లోనే ఉంది, మన్నాలోనే అన్నీ ఉంది. తేనె లాంటి టేస్ట్ ఉంది, చక్కని అపోపంలాగా ఉంది. అది తెల్లరిపాటిగా తీసుకొని చక్కగా చేసుకుంటే ఎంతో ఆనందంగా రొట్టెలు చేసుకొని తినేది. ఇది అక్కడ రాయబడింది 8వ వచనంలో, దాని పెనం మీద కలిసి రొట్టెలు చేసి దాని రుచి క్రొత్త నూనె రుచి వలె అంత రుచి కలిగిన రొట్టెలు పడేస్తే మనకేం కావాల్సి వస్తుంది? కూరాకులు, కీర దోసకాయలు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు, మాంసం, చేప. అంటే ప్రభు ఇచ్చిన దాంతో తృప్తి పడటమే సపరేటెడ్ జీవితం. వేరు రొట్టెలు అంటే వేరు రొట్టెలు అంటే రొట్టెల నుండి వేరు చేసినాడు. ఇవి కాక వేరే రొట్టెలు లేవు. ఇవే ప్రతిష్టమైనవి, ఇవే సాధారణమైనవి, ఇవే యాజకుని చేతిలో ఉన్నవి, ఇవే ప్రతిష్ఠితమైనవి, ఇవే ఉన్నతమైనవి. కాబట్టి రకరకాల మిశ్రితమైనటువంటి ఆలోచనల మధ్యన విశ్వాస జీవితాన్ని ఎంతోమంది ఈ దినాల్లో పాడు చేసుకుంటూ ఉంటున్నారు. జాగరూకులమే ప్రభుని సేవిద్దాం. 5వది బ్రెడ్ ఆఫ్ సపరేషన్. అదే ఇందాక మన సంఖ్యాకాండం లేవియాకాండం 20వ అధ్యాయంలో చూసినట్లుగా ఆ లేఖన భాగం దగ్గరికి మనం వెళ్తాం. నేను వారిని వేరు పరిచితిని. లేవియాకాండం 20వ అధ్యాయము 26వ వచనం, మీరు నా వారై ఉండినట్లు అన్యజనుల నుండి మిమ్మును వేరు పరిచితిని. వేరు రొట్టెలు అంటే వేరుపరచబడినట్లు. లోకం నుండి వేరు చేశాను, కానీ ఇక్కడ వేరు లేదు. ఇది చాలా ప్రాముఖ్యమైనది, సపరేటెడ్ బ్రెడ్. తర్వాత రండి సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనం, వెచ్చని రొట్టెలు వేయదనము. వెచ్చని రొట్టెలు అంటారు, ద బ్రెడ్ ఆఫ్ హార్ట్. వెచ్చని రొట్టెలు ఏం చూపిస్తా ఉంది? వెచ్చని రొట్టెలు అంటే నేను ఇట్లా చెప్పగలను, ఎందుకంటే ఇంపార్టెంట్ రొట్టెలు అంటే ఫ్రెష్ అన్నట్టు. ఎక్కడ వెచ్చని రొట్టె ఉంటుందంటే ఆత్మీయంగా ఎవరైతే వేడిగా ఉంటారు వారి దగ్గర నుండి వెచ్చని రొట్టెలు వస్తాయి. అందుకనే ప్రకటన గ్రంథంలో నీవు చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా నులివెచ్చగా ఉండు అంటే కాంప్రమైజ్డ్ మైండ్ ఉండు. చల్లగా ఉండు, అవిశ్వాసిగా ఉండు, తప్పే లేదు. వేడిగా ఉండి విశ్వాసిగా ఉండు, తప్పే. నులివెచ్చగా ఉండు. బయటికి వెళ్ళేటప్పుడు బైబిల్ పట్టుకుంటావు, తెల్లబట్టలు వేసుకుంటావు, మంచిదే. మరి లోకంలోకి వచ్చినప్పుడు ఏం చెప్తాం? లోక సంబంధమైన అన్ని అలంకారాలు విశ్వాస పిశాచ అన్నట్టు. అంటే ఇక్కడేమో ఈ అలంకారం, బయటకు వెళ్తేనేమో బయట అలంకారం. అంటే నులివెచ్చని స్థితి. ఈనాడు ఎంతోమంది విశ్వాస జీవితాలు ఇట్లాగే. అంటే అలంకారం అంటే బంగారం వేసుకోవడం తప్పని నేను అన్నాను, కానీ నీ మాట, నీ ప్రవర్తన వందగా కనపడు, గౌరవప్రదంగా కనపడు. దేవుడు నీకు ఇచ్చిన ఎన్ని కూడా చక్కగా వేసుకో, కానీ లోకస్తులాగా అయిపోవద్దు. వాటినే చూసి భ్రమపడద్దు.
వారిని చూసి మోసపోవద్దు. అక్కడ కూడా నీ ప్రత్యేకత చూపించు. వేడిగా కనపడు. అతడు మండుచు ప్రకాశించుతున్న దీపం అంటాడు యోహాను గురించి. అంటే విశ్వాస జీవితం వేడిగా వెచ్చగా ఉండాలి. బలిపీఠం మీద నిత్యము మండుతూ ఉండాలి. కట్టెలు మండుతూ ఉండాలి. ప్రార్థన జీవితం. ఈ రొట్టె ఎంతో ప్రశస్తమైంది. ప్రార్థన జీవితాన్ని చూపిస్తాను. వెచ్చని రొట్టె. ఇప్పుడు చల్లబడిపోయావు, మళ్ళా వేడి చేసుకోవచ్చు. నులివెచ్చగా ఉంటే తినలేవు, పారేది పనికిరా. ప్రార్థన చేయమంటాకి ప్రార్థన వాతావరణం లేదు. అవిశ్వాసాన్ని చెప్పడానికి లోకస్తుల వాతావరణము. ఇప్పుడు నిన్ను ఎట్లా ఎంచాలి? బహు జాగరూకులమే ప్రభుని సేవిస్తూ ప్రభు బలంలో ప్రవేశిద్దాం. వెచ్చని రొట్టెలు ఉన్నాయి. ఆ తర్వాత 7వది చివరిది. వెచ్చని రొట్టెలు వేయడం ముందు తీసివేయబడిన ప్రతిష్ఠితమైన రొట్టెలు యాజకుడు అతనికి ఇచ్చాడు. అంటే టైమ్ ఆఫ్ ది టేకెన్, రైట్ టైంలో తీయబడినటువంటి రొట్టె. వెచ్చని రొట్టెలు కాలుస్తా ఉన్నాడు. అట్లాంటప్పుడు ఇట్స్ అ పర్పస్, ఉద్దేశం కనపడుతుంది. ఆ రొట్టె ఇచ్చేది వెచ్చని రొట్టెలు వేసే ముందు తీసివేయబడిన ప్రతిష్ఠితమైన, అంటే వాటిలో తీసి ఉంచాడు. పర్పస్. ఎట్లాగా దావీదు రావచ్చు, లేకపోతే ఇంకోటి రావచ్చు. కాబట్టి ఏం చేసినట్టు యాజకుడు వాటిని తీసి ఉంచాడు. అండ్ ప్రాస్పరస్ లైఫ్, అభివృద్ధి చెందిన జీవితాన్ని చూపిస్తాం. ఆశీర్వదింపబడిన జీవితాన్ని చూపిస్తాం. విశ్వాస జీవితం అభివృద్ధి చెందాలి, ఆశీర్వదింపబడాలి. ఎంతమంది ఆ ఫస్ట్ వర్తమానంలో ఆ స్థలంలో ఇచ్చిన వర్తమానంలో స్వస్థత కలిగింది 12 సంవత్సరాల క్రితం. స్వస్థత అనేది అనేకులకు ఆనందాన్ని ఇవ్వటానికి. యాయూరు కుమార్తె స్వస్థత అనేకులకు ఆనందాన్ని ఇచ్చిన. యాయూరు తల్లి, బంధువులు, ఆ యొక్క యాయూరు ఉన్నటువంటి సెనగోగు మొత్తం. అంతేకాదు యేసుప్రభు శిష్యులకు కూడా ఆనందించారు. అంటే ఆత్మీయమైన ఆనందము అనేకులకు ఇవ్వటానికే దేవుడు మనల్ని బాగు చేసినాడని సంగతి జ్ఞాపకం చేయవచ్చు. కాబట్టి ఇప్పుడు ఈ రొట్టె ఎందుకు తీసి ఉంచినాడంటే ఇట్స్ అ పర్పస్. ఒక ఉద్దేశాన్ని బట్టి, ఒక ఆశీర్వాదాన్ని చూపించడానికి, ఒక ఫలభరితమైనటువంటి జీవితాన్ని చూపించడానికి, అవసరతను తీర్చబడ్డారు. ఈనాడు విశ్వాస జీవితం ఇట్లా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాను. నీకు ఒక్కడికే కాదు, అనేకుల అవసరత తీర్చడానికి నిన్ను రొట్టెగా చేస్తాను. అనేకులకు ఆశీర్వాదకరంగా ప్రార్థన జీవితం కలిగిన వ్యక్తిగా ఉండడానికి నిన్ను వెచ్చని రొట్టెగా చేస్తాను. నిన్ను అనేకులకు దీవెనకరంగా ఉండడానికి నిన్ను సపరేట్ చేయబడినటువంటి రొట్టెగా మార్చుతాను. నిన్నే అనేకులకు సన్నిధి రొట్టెగా చేస్తాను. నిన్నే అనేకులకు కాన్సెక్రేటెడ్గా ప్రతిష్ఠితమైనటువంటి రొట్టెగా చేస్తాను. ఈ ఉదయకాలపు వేళ ఈ లేఖనాలు జ్ఞాపకం చేయబడినప్పుడు మనం ఎంత విలువైన వారిని చూసుకుంటాం, ప్రభుకి ఎంత ప్రీతికరమైన వారిని చూసుకుంటాం. ఆ రొట్టె ప్రభు యేసుక్రీస్తు వారిని చూపిస్తూ ఉండగా ఆ రొట్టెలో పాలు పంపులు కలిగిన నీవు నేను అనేకులకు రొట్టెగా మార్చబడతాం. విరవబడిన రొట్టెగా మార్చబడతాం. ప్రభు పని కొరకైనా చిందింపబడిన రక్తముగా మార్చబడుతుంది. అనేకులకు దీవెనకరమైన వ్యక్తులకు ఇచ్చబడుతుంది. మధ్యాహ్నం వేళ ఇక్కడ కూర్చుండినా, బయట వింటున్నా, చూస్తున్నా, ఎవరైనా కావచ్చు. ఒకవేళ ఇంకా ప్రభు చేతిలో అమూల్యమైనటువంటి రొట్టెగా మార్చబడకపోతే, ప్రభు నన్ను వేరు చేసిన రొట్టెగా, నన్ను వెచ్చని రొట్టెగా, నన్ను ప్రత్యేకంగా తీసిన రొట్టెగా, నన్ను ప్రతిష్ఠింపబడిన రొట్టెగా చేయమన్నాడు. నేను నీ చేతులు వాడబడాలి, నీ కొరకే జీవించాలని ఆత్మీయమైనటువంటి గ్రహింపుతో ప్రభు. ఒకవేళ ఓడిపోయావా, జారిపోయావా, ప్రభు దగ్గర క్షమాపణ. దేవా, ఈ 7 అనుభవం నాకు కూడా అవసరం. నన్ను కూడా రూపాంతరపరుచుకున్నాను. తద్వారా ఆయన నిన్ను పవిత్రపరుస్తాను, ఆయన నిన్ను రూపాంతరపరుస్తాను, అనేకులకు దీవెనకరంగా మారుస్తాను.
ప్రభు యేసుక్రీస్తు వారు ఎలాంటి విలువైన రెట్టిగా చేయబడి భూలోకాన్ని కనికరింపబడినాడు. నిన్ను నన్ను కూడా అలాగే చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉండగా ప్రభుని సేవిద్దాం, ప్రభుని కనపరచుదాం, ప్రభు పాత్రలో ప్రవేశిద్దాం. ప్రభు మనకు సహాయపడతాం. ప్రార్థన చేస్తాం.